నమస్తే. తెలంగాణ అంతటా రాజకీయ వేడి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆరోపణలు, ఛాలెంజ్లు అన్నీ నడుస్తున్నాయి. ఇవాళ ఒక పెద్ద మనిషి మాట్లాడిన మాట మీద 3 పార్టీలు ఒక్కసారి ఆశ్చర్యపోయినాయట. 3 అంటే ఏంటి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏంటి అసలు ఆ పెద్ద మనిషి ఎవరు, ఏం మాట్లాడిండు? ఒక్కసారి వీడియో చూడండి. వీడియో కంపల్సరీ చూడాలి. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ చూస్తే మీరు నెక్స్ట్ కామెంట్ చేయాల్సి వస్తుంది. కామెంట్ చేస్తారు కూడా. ఏం జరుగుతున్నది అసలు తెలంగాణలో, రాజకీయ పార్టీలు ఏం చేయబోతున్నాయి? ఒక్కసారి వీడియో చూడండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన అంటున్నాం. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఇస్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. రైట్, చూశారు కదా. ఈయన ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ నేత ప్లస్ బీజేపీకి వెళ్ళిన తర్వాత కూడా చాలా కీలక నేత. ఇదే సమయంలో ఎంపీ ఉన్నట్టుండి ఇంతటి రాజకీయ గందరగోళంలో ఓ పక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అంటూ ఉంటే, మేడిగడ్డకు వచ్చేసి కేటీఆర్ను హరీష్ రావులు మాకు అధికారం ఇచ్చి చూపెట్టండి, ఒక్కరోజని ఆయన, 3 నెలల నేను, ఒక వారం అని ఆయన, ఇట్లా ఛాలెంజ్లు నడుస్తుంటే ఉన్నట్టుండి ఈటల రాజేందర్ గారు కాళేశ్వరం గురించి ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకున్నట్టు? ఇది అందరికీ ఒకేసారి షాక్ అయిపోయాను. ఇటు బీజేపీది అయిపోయింది, కాంగ్రెస్ అంతా ఏం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కు కొత్త అస్త్రం ఇచ్చినట్ట, లేకపోతే బీఆర్ఎస్కు బలం ఇచ్చినట్ట, ఇదే ఈ కన్ఫ్యూజన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రతిసారి కూడా ఈటల రాజేందర్ మీద ఎవరో ఒకరు రాజకీయపరమైన ఆరోపణ చేయాలంటే ఈటల రాజేందర్ గారి ఆత్మ కేసీఆర్, లేకపోతే ఈటల రాజేందర్ గారి ఆత్మ బీఆర్ఎస్ ఖచ్చితంగా అటుపోతారు. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి ఇంకోసారి అంటాడు, దాన్ని రాజేందర్ గారు ఖండిస్తారు. ఇదంతా ఒక పక్కకు పెడితే ఉన్నట్టుండి కాళేశ్వరం గురించి పూర్తిగా వివరించిండు. 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్లు, 1,00,000 కథలు, ఆడు తినవచ్చు, తింటారు, నువ్వేం చెప్తాను, ఎంత ఏమైందన్న పనిగా మూసి గురించి కూడా మాట్లాడాను. అంటే రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇవ్వడం కోసమో, రేవంత్ రెడ్డిని కామెంట్ చేయడం కోసమో మాట్లాడాడు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ వీడియో మొత్తం మీద అంతకుముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ వీడియో మొత్తం మీద కేసీఆర్ గారికి, బీఆర్ఎస్కి, కాళేశ్వరంకు వత్తాసు పలుకుతుంది. దీన్ని ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా రాజకీయపరమైన విషయం ఏంటంటే, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు, ఆయన అధికారుల పేజీలో పెట్టుకున్నారు ఈ వీడియోను, ఈటల రాజేందర్ వీడియోను ఆ పేజీలో పెట్టుకునేసరికి అది ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నిజంగానే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, రాజకీయం ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, మీరు నిష్పక్షపాతంగా మీ కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ.